శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరమం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ శివభక్త విలాసం పెరిపురాణ కథలు ఇప్పుడు ఎపిసోడ్ 36 చెప్పుకోవాలి. 35లో ఏం చెప్పుకున్నామంటే అతనిలో శివభక్తి కట్టలు తెచ్చుకుని ఉప్పొంగ సాగింది. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ ఎపిసోడ్ 36. నిత్యము తాక్షిణదీ స్నానం ఆచరించి భస్మ రుద్రాక్షలు ధరించి పంచాక్షరి మహామంత్ర పునశ్చరణ పరాయణుడు అయ్యాడు. ఆ చేత శివకైంకర్య విధానాన్ని ఆమూలకరంగా తెలుసుకుని ఆచరించసాగాడు. ఇలా తెంపు లేకుండా 7 నెలల పాటు వీరావేశంతో విరాటేశ్వర శివారాధన చేశాడు. ఒకరోజు అతనికి శివసన్నిధిలో స్వప్నం చేయవలని ఉలాటం కలిగింది. భక్తుని సదాశయాన్ని గమనించిన మహాదేవుడు శుభ్ర వస్త్రాన్విత చదువుల తల్లి అయిన వాగ్దేవి సరస్వతిని ప్రేరేపింపగా ఆమె అతని రచనాగ్ర భాగమున అంటే నాలుగుపై నిలిచి అతన్ని ప్రబోధించింది. అందుచేత అతనికి రచనాపతి అని పేరు వచ్చింది. వాగీశ వైభవం 1. శ్రీ అగస్త్యుడు శ్రీ మహాదేవుని మహాప్రసాదం చేత సారస్వతామృత ప్రాప్తిని పొందిన అజ్ఞానభిత్ నాలుగుపై వాగ్దేవి తాండవ ఫలితంగా విరాటేశ్వర శివుని ఇట్లు స్తుతించసాగాడు. తాక్షిణదీ తీరంలో వెలసినట్టు విద్రుమాద్రి శిఖర సీమలో నివసించినట్టు చూపుతోనే రోగములు నివారించినట్టు విరాటేశ్వరుడుకు ప్రణిపాణితం. ఎట్టి చికిత్సకు లొంగని రోగములనే గుడ్లగుబలకు సూర్యుడైన వాడు అనాథనాథులు కృత్తివాసునికి 5% అజ్ఞానమును పెనుజబ్బుకు ఘనవైద్యుడు విజ్ఞానామృత ప్రదాత విశ్వమును అధిగమించిన వాడును దేవుడు నారాయణాది సకల దేవతల వందిత తెల్లారవిందుడు అయిన నీకు వెన్నెల. లోక కళ్యాణములకు మూలపురుషుడు జన్మమృత్యు భయం చెండాడువాడు పరమపవన జటాకపర్ధ సన్ని విష్ణు జాహ్నవీ సిద్ధుడు అయిన నీకు డింగిడీలు. దుష్టైన నాకు శిష్టబుద్ధినిచ్చి వినయ సంపন্ন చేసి రోగముక్తుని చేసి నీ భక్తునిగా పలుచుకున్న దయా వారాశి అయిన నీకు ఏటికోళ్ళు. అణువు మేరు యొక్క మహత్వం నెరగలేదు. మిడుగురు సూర్యకాంతి లేగలదా? నీటి తుప్పర సముద్ర గాంభీరాన్ని ఎరగదు. అట్లా నేను కూడా నీ యశో వైపుల్యాన్ని తెలియలేను. ఒక్క చిరునవ్వుతో త్రిపురాసులను ఏడిపించి మార్చిన నీ దర్హాసాన వైభవానికి దోషిని. మన్మధుని ప్రణయతూపుకు ప్రతిగా అతన్ని ప్రళయాగ్ర చూపుతో కౌగలించిన నీ ఘోర శృంగారానికి ఇవే డింగిళ్ళు. భీరుని ధీరునిగా మార్చి బీరాల వెలకిచ్చే నీ వీరానికి ఇదే నతి. తేజస్సువైన నీకు దోయిలి. పూర్వజన్మ కోటల్లో ఎప్పుడూ నీ పాదసేవ చేసి ఉండడం. అందుకే ఈ జన్మలో దుష్ట సంప్రదాయాలను సాంగత్యాలను ఆశ్రయింపజేశావు. ప్రభు, నీ ఎడల మహాపచారం చేసినను నన్ను మన్నించి నీకు విధేయురాలైన నా సోదరిని ఆశ్రయించినట్టు సద్బుద్ధిని ఇచ్చావు. విభు, నేను జన్మలకు భయపడను. నీ పాదపద్మములు నాకు సదా జ్ఞాపకం ఉంటే చాలు. ఈ ఒక్క వరమీ తండ్రి. మహాతేజ, నీ స్మరణయే నాకు మహాభాగ్యం నిజం. ఇలా ఆస్తోషుడై శివును ఆసుగా స్తుతించి అశ్రుపూరిత లోచనుడై మాట పెగలక మౌనం వహించాడు. అప్పుడు రచనాపతి అయిన అజ్ఞానవిత్తును ఉద్దేశించి అశరీరవాకు మహేశ్వరుడు ఇట్లు పలికాడు. భక్తుడా, నీ స్తోత్రంతో నేను తుష్టునయ్యాను. నా అందరి భక్తిచే నీవు కృతార్థుడు. జీన సాంగత్యం వదిలి పవిత్రుడు అయ్యావు. విశుద్ధ వాక్కులతో నన్ను ఎల్లప్పుడూ స్తుతించు. అదే నాకు ప్రతి. అది నీకు జన్మకు సాఫల్యం. నీ జిహ్వపై నవనవోన్మేషశాలిని అయిన భారతీదేవి అహర్నిశము ఆనందనృత్యం చేస్తుంది. అందుచేత నీకు వాగీశుడు అనే పేరు కలుగుతుంది. నన్ను స్మరిస్తే చాలు, నిన్ను రక్షిస్తాను అని విరమించాడు. తర్వాత వాగీశుడు అక్క వద్ద సెలవు తీసుకుని తీర్థాటనాపరుడై బయలుదేరాడు. అతడు ఊరు దాటకే అతని పేరు దశ దిశలా వ్యాపించింది. అతనిని సాగనంపుతూ అక్క, తమ్ముడు, నీ శూలబాధ ఇక్కడ వేం చేసిన శివసన్నిధిలోనే తగ్గింది. ఇది సిద్ధిక్షేత్రం. ఇక్కడ చేసిన కొద్దిపాటి శివసేవ అపార ఫలప్రదం అవుతుంది. కాబట్టి నీ సేవను ఇక్కడే ప్రారంభించి ఆపైన ఇతర క్షేత్రాలకు ఏగవచ్చును అని ప్రియమార ఆనతీయగా వాగీశుడు దయాపతి అయిన ఆమె మాటను
దయావతి అయిన ఆమె మాటను శిరసావహించాడు. ఆమె పాదాలు తాకి వీరాటేశ్వర స్థానాన్ని చేరాడు. ప్రాంగణం అంతా దట్టంగా అల్లుకుని ఉన్న గడ్డి తీగలు మొక్కలను తన వద్దున్న పనిముట్టుతో వేళ్లతో సహా పెరకివేసి ముళ్ళని ఏరిపారవేశాడు. శైవ సనాతన ధర్మస్థల ప్రాంగణమైన ఆశభూమిపై పెచ్చలిన పాషాణ మతాలను సమూలంగా నాశనం చేయ ఉద్యమాలకు నాంది ఇది. తరువాత అతడు వీర స్థానేశ్వరుని స్తోత్రం చేయటకు ఆరంభించగానే దేవతలు పుష్పవర్షము కురిపించగా లోకమంతా ఆశ్చర్యంతో తిలకించింది. జన్మతః శూద్రులైన అతన్ని బ్రాహ్మణులు ఎత్తులు కూడా పూజించసాగారు. శివానుగ్రహం చేత ప్రాప్తించిన జ్ఞాన చక్షువులచే అతడు వేదోపనిషత్తులను వ్యాఖ్యానించి పండితుల సందేహం తీర్చేసేవాడు. ఆ కారణం చేత ఎందరికో అతడు గురుమూర్తి అయినాడు. మరందరూ అతన్ని సాక్షాత్ శంభునిగానే ఆరాధించసాగారు. ఇది ఆ కాలంలో విస్తృతముగా ప్రబల జైనవతసులకు ఆచార్యులకు సహింపరానిది ఈశాదేశం కలిగించింది. ఏ విధంగానైనా సరే అతన్ని ఇబ్బందులు గురిచేసి అవమానాలు పాలు చేయాలని తీర్మానించారు. వారంతా కూడబలుకుని పాటలీపుత్రంగా ప్రసిద్ధి చెందిన ఆ దేశానికి ప్రభు అయిన పల్లవుని ఆశ్రయించారు. అతడు జైనమతస్థుడు. వారు అతనితో ధర్మశైలుడు కపట బుద్ధితో జైనమతను ప్రవేశించింది. మన పాండిత్య సర్వస్వాన్ని సంగ్రహించడానికి అది పూర్తయిన పెద్దవా జైనమతం వ్యాధిని నటించి మేము కుదర్చలేకపోయామని అసత్యం చెప్పేసి తిరిగి శైవమతస్థులను చేరి మన సాంప్రదాయాన్ని దూషించడానికి ఆరంభించాడు. అతని కఠిన శిక్ష విధించాలి అని విన్నవించారు. వారి మాటలు నమ్మి పల్లవుడు కొందరు భటులను పంపగా వారు వీరాటేశ్వర ఆలయంలో ధ్యానావస్థలో ఉన్న వాయుసుని బంధించి తీసుకుని పోతుండగా సోదర తిలకావతి శోకార్తయ్య సజ్జన శరణ్యుడైన శంకరుని రక్షణకై ప్రార్థించింది. రాజభట్లు వాగేసిన దుర్భాషలాడుతూ రాజు సమక్షంలో నిలబెట్టారు. పల్లవుడు జైనాచార్యులతో ఇతరేమికి ఏం శిక్ష విధించాలో చెప్పండి అని అడిగాడు. నిర్ణయించండి అని అన్నారు. సున్నపట్టిలో పారవేయండి అని బదులిచ్చారు. భట్లు వాగేసిని కొరకతా కొడుతున్న సున్నపట్టిలో దింపి ద్వారాను మూసేశారు. సాధారణ వ్యక్తులు కొద్ది గంటల్లో ఎముకలతో సహా సున్నంగా మారిపోతారు. వాగేశుడు కర్పూరం పచ్చగంధనం చంద్రగంధం కలిపిన ముద్ద మధ్యలో తాగున్నట్లు తన శిరో మధ్యలో చంద్రరేఖ ఉండి దాని నుండి ప్రసిద్ధి చల్లని సుధారసంతో తాను ఆపాదమస్తకం తర్పణ చేయబడుతున్నట్లు, తాను అజలామరుడు అయినట్లు, ఆకాశంలో స్వచ్ఛుడు నిరామయుడు అయినట్లు భావించుకుని అవిరళమైన శివోహం తాత్పర్యం చేత శివునితో ఏకీభావం అనుసంధించుకున్నాడు. ఆ సున్నప బుఘాటు అతనిపై తన ప్రభావాన్ని చూపలేదు. ఆనందాతిరేకంతో అతడు ఆ పరమేశ్వరుని 10 ద్రవిడ గేయంతో గానం చేశాడు. ఆ గానామృత రసవాహినిలో సున్నం తన స్వరూపాన్ని కోల్పోయి అప్పుడే అరగదీసి చంద్ర పంకల్లాగా మారిపోయింది. అతనికి ఆకలి తప్పులు కూడా తెలియట్లేదు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.